హాయ్ అండి, నేను మీ శ్రీలత. మొన్న మాది తామర చెట్లో మొగ్గ చూపించాను కదా, ఇదిగోండి ఫ్లవరు. ఇది ఫ్లవర్ పూసుకొని 5 days అయిపోయేసింది, అలాగే ఉంది. బాగా పెద్దదిగానే పూసిందండి. ఇవంతా వాటర్ లిల్లీస్ చూడండి, ఇంకా పెద్దగా పూస్తాయి. ఇప్పుడు 3 days అయింది ఇవి పూసి. రోజు సాయంత్రం క్లోజ్ అయిపోతాయి, మార్నింగ్ మళ్ళీ ఓపెన్ అవుతాయి. 3 days ఉంటాయండి. ఇది వర్షాలకి మా లోటస్, దీంట్లో ఫ్లవర్స్ వచ్చాయి. ఎందుకంటే ఇలా ఇవి బ్లూ ఫ్లవర్స్, వాటికి మాత్రము ఇట్లా ఆకులపైనే ప్లాంట్స్ వస్తూ ఉంటాయండి. ఇవి తనీగా కొనుక్కోబడలేదు, ఒక్కటి ఉంటే చాలు. ఆకుల మధ్యలోంచి ఇక్కడ నుంచి బ్లూమింగ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇవి కొన్ని రోజులు కొద్దిగా ఆకు బాగా ముదిరిందంటే ఇక్కడ నుంచి మళ్ళీ బర్డ్స్ స్టార్ట్ అయిపోతాయండి. ఇదిగోండి, ఇదిగానే అదేను. ఇవి మనం నీట్గా నాటామంటే ప్లాంట్స్ వచ్చేస్తాయండి. అలా నాటుకునేది తేను, కొన్ని అయితేను ఇవి ఇలాగే నీళ్ళలో వేస్తే బాగా ప్లాంట్స్గా తయారైపోతాయి. వీటిలో కానీ మొగ్గలు ఉన్నాయండి, బాగా ఫుల్ బ్లూమింగ్స్ ఉన్నాయి లోపలంతా. వర్షాలకి మా ప్లాంట్స్ అయితే ఇలా ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి వచ్చి మొగ్గు వచ్చింది చూడండి. ఇలా అయితే మొగ్గు వచ్చిందంటే మొగ్గ నాకైతే కరెక్ట్గా కనపడడం లేదు. మొగ్గ అయితే ఒకటి ఫామ్ అయింది. ఇంతకుముందు ఇదే బ్రాంచ్కి మొగ్గు వచ్చింది, కానీ నిలబడలేదు. ఇదన్నా నిలబడుతుందేమో చూడాలి. ఒక్క మొగ్గు వచ్చింది. ప్లాంట్ అయితే బాగా పుష్గా ఉందండి. ఎంత పెద్దదైపోయిందో చూడండి, 1 year అయ్యింది. బాగా పెద్దదైపోయిందండి ప్లాంట్ మాత్రం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.